మనం ఫైండ్ ద మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా. దీన్ని అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అంటారు. మనం ఇక్కడ మీన్ డీవియేషన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ మీన్ డీవియేషన్ని అబౌట్ ద మీన్ అన్నాడు కనుక మీన్ ఫైండ్ అవుట్ చేసి ఆ మీన్ని ఈ అబ్జర్వేషన్స్ తోటి మనం కంపేర్ చేస్తే వచ్చే డీవియేషన్స్ని సమ్ చేసి యాడ్ చేసి దాన్ని నెంబర్ ఆఫ్ డీవియేషన్స్తో డివైడ్ చేస్తే వచ్చేదాన్నే మనము మీన్ డీవియేషన్ అంటాం. సో ఫస్ట్ మనము మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. మీన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మీన్ మనం ఇక్కడ మీన్ ఇక్కడ మనం రాసుకోవాలి. ఇక్కడ అబ్జర్వేషన్స్ మనకి అబ్జర్వేషన్స్ ఏమున్నాయో చూసుకోవాలి. ఇక్కడ మన అబ్జర్వేషన్స్ ఎక్స్ఐ, ఈ ఎక్స్ఐలో మనకున్నవి 10, తర్వాత 11, తర్వాత 12, తర్వాత 13. ఇవి అబ్జర్వేషన్స్. ఇక్కడ ఎఫ్ఐ అంటే ఫ్రీక్వెన్సీస్ చూస్తే ఇక్కడ మనకి 3 అంటే 10 3 టైమ్స్ వచ్చిందని అర్థం. అలాగే 11 12 టైమ్స్ వచ్చిందని అర్థం. అలాగే 12 అనేది 18 టైమ్స్ వచ్చిందని దాని అర్థం. అలాగే 13 అనేది 12 టైమ్స్ వచ్చిందని. సో మనకి మీన్ అంటే తెలుసు. మీన్ అంటే ఏంటి? మీన్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ observations by number of observations. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఇక్కడ మీకు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ దొరకవు. ఎందుకంటే ఇక్కడ అబ్జర్వేషన్ 10 అనేది 3 టైమ్స్ వచ్చింది కనుక ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. చేస్తే వచ్చేది సమ్ ఆఫ్ 3 అబ్జర్వేషన్స్, దోస్ ఆర్ 10 అని అర్థం. ఇక్కడ 30 వస్తుంది. దీన్నే మన షార్ట్ కట్లో FIXI అంటాం. సో 11 12 ఆర్ మనకి 132 రాసుకోవచ్చు. సో 132. అలాగే 12 18 జార్ మనకి 216 రాసుకోండి. 216. అలాగే 13 12 జార్ మనకి 156 రాసుకోండి. సో ఇవి ఈ రోల్ అబ్జర్వ్ చేస్తే ఈ 3 అబ్జర్వేషన్స్ ఒక్క సమ్ము. ఈ రోని అబ్జర్వ్ చేస్తే 12 అబ్జర్వేషన్స్ 11 టైమ్స్ వస్తుంది కనుక దాని సమ్ ఇది. టోటల్గా ఇది ఇలా చూస్తూ ఉంటే దీస్ ఆర్ మై సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్. దీన్ని మనము యాడ్ చేస్తే మనకి 534 వస్తుంది. దీన్ని ఇక్కడ మనము సిగ్మా FIXI అంటాము. అది నీట్గా నేను ఇక్కడ ఇలా రాస్తాను. సిగ్మా FIXI ఎంత వచ్చింది? 534. ఇవన్నీ మనం యాడ్ చేసుకుంటే 534 వస్తుంది. దీన్ని నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్తో డివైడ్ చేయాలి. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఇక్కడ సిగ్మా FI. సో ఇవన్నీ మనం యాడ్ చేస్తే 12 + 12 24, 24 + 3 24 + 3 27, సో 18 యాడ్ చేస్తే మనకి 45 వస్తుంది. అలాగ మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇది 45. ఓకే, ఇక్కడ సిగ్మా FI ఈజ్ ఈక్వల్స్ టు 45. therefore this is equals to మనకి ఎంత వస్తుందంటే 500 సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 534 ఈజ్ డివైడెడ్ బై 45 వస్తుంది. దీన్ని మనం డివైడ్ చేస్తే మనకి అప్రాక్సిమేట్లీ
11.87 వస్తుంది. ఇది మనకి మీన్. ఈ మీన్ని మన అబ్జర్వేషన్స్ తోటి కంపేర్ చేస్తే వచ్చేదాన్ని డీవియేషన్స్ అంటారు. దీని మీద ఎంత ఎక్కువ ఉంది ఎంత తక్కువ ఉంది దాన్నే మనం ఇక్కడ మీన్ డీవియేషన్స్ అంటారు. దాన్నే మనం ఇక్కడ ఎలా రాస్తామంటే ఇది మనకు వచ్చిన మీన్ ఇక్కడ ఎక్స్ బార్గా తీసుకుని దాన్ని 11.87 కింద రాసి దీన్ని దీంతో కంపేర్ చేస్తాం అంటే ఎక్స్ఐ తోటి. ఇక్కడ నేను ఫార్ములా రాస్తున్నాను, ఇక్కడ రాస్తున్నాను ఫార్ములా. ది xi మైనస్ ఎక్స్ బార్ అని పిలుస్తాం. దీస్ ఆర్ మై డీవియేషన్స్. సో మనం ఇక్కడ ఫస్ట్ xi ఎంత మనకి 10, మన మీన్ ఏమో 11.87. అంటే నేను ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ 11.87లోంచి ఈ 10 తీసేసేయాలి. 10 అంటే 10.00 అంటే మనకి ఎంత వస్తుందంటే 1.87 వస్తుంది. అంటే మనం ఇక్కడ 1.87 రాసుకోవాలి. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ అబ్జర్వేషన్ 11. ఈ 11.87లోంచి మళ్ళీ 11.00 తీసేస్తే మనకు తెలుసు 0.87 వస్తుంది, ఎందుకంటే ఇవన్నీ జీరోలు కనుక. సో 0 ఇక్కడ రాసుకోవాలి 0.87. దీస్ ఆర్ మై డీవియేషన్స్, కీప్ ఇన్ మైండ్. అలాగే నెక్స్ట్ వచ్చేస్తే 0.13 వస్తుంది. అలాగే లాస్ట్ది కూడా చేస్తే 1.13 వస్తుంది. సో ఇక్కడ ఇలాంటి డీవియేషన్స్ మన దగ్గర 10 ఉన్నాయి కనుక మళ్ళీ 10తో మల్టిప్లై చేసుకోవాలి. దాన్నే మనం ఇక్కడ రాస్తున్నాను. ఇక్కడ xi ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి కదా, 3తో మల్టిప్లై చేయాలి. 3తో మల్టిప్లై చేయాలంటే అక్కడ fi మనకి ఎన్ని ఉన్నాయి, దీన్నే fi ఇంటూ ఈ డీవియేషన్స్ ఇక్కడ 3 వస్తున్నాయి కదా, మరి 10లో 3 ఉన్నాయి కదా, 3తో మల్టిప్లై చేయాలి. 3 ఇంటూ అంటే 3 అంటే ఇక్కడ fi ఇంటూ xi మైనస్ ఎక్స్ బార్. చాలా ఇంపార్టెంట్, ఇదే మనకి ఇంపార్టెంట్. సో ఈ రోలో టోటల్గా 3 అబ్జర్వేషన్స్కి వచ్చే డీవియేషన్స్ అంటే 3 ఇంటూ 1.87. దీన్ని మల్టిప్లై చేస్తే 7 3s are 21, 2 8 3s are 24, 24 plus 2 26, మళ్ళీ 2 వస్తుంది 5. సో 2 డిజిట్ తర్వాత పాయింట్ పెట్టుకుంటాం ఇంకా మనకి 5.61 వస్తుంది. అలాగే మళ్ళీ ఇక్కడ 12 అబ్జర్వేషన్స్ ఉన్నాయి కనుక 12 డీవియేషన్స్ ఉంటాయి. ఇక్కడ 12 ఇంటూ 0.87 మనం మల్టిప్లై చేసుకుని వేసుకుంటే మనకి వాల్యూ ఎంత వస్తుందంటే 10.44 వస్తుంది. 10.44 వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ 18 ఉన్నాయి. 18 ఇంటూ 0.13తో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే మనకు అప్పుడు 2.34 వస్తుంది. 2.34 వస్తుంది. అలాగే లాస్ట్ డీవియేషన్ 1.13, అలాంటి మనకి 12 ఉన్నాయి కనుక 12తో మల్టిప్లై చేస్తే మనకి 13.56 వస్తుంది. 13.56 వస్తుంది. ఇప్పుడు వీటిలన్నిటిని యాడ్ చేస్తే వచ్చేదాన్ని సమ్ ఆఫ్ డీవియేషన్స్, దీన్నే మన షార్ట్కట్లో సిగ్మా fi ఇంటూ xi మైనస్
ఎక్స్ బార్ అని పిలుస్తాం. సో వీటిలన్నిటిని మనం సమ్ చేస్తే పాయింట్లో వస్తుంది 31.95 వస్తుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ ఆల్ సమ్ ఆఫ్ మై డీవియేషన్స్ ఈజ్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ డీవియేషన్స్. నెంబర్ ఆఫ్ డీవియేషన్ అన్నా పర్లేదు, అక్కడే సిగ్మా ఎఫ్ఐ తీసుకున్నా ఏం కాదు. సో ఇప్పుడు మనం మీన్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. మీన్ deviation about mean is equals to sigma fi into xi minus x bar is divided by sigma fi. That is equals to మనకి సమ్ ఆఫ్ ఆల్ డీవియేషన్స్ 31.95 ఈజ్ డివైడెడ్ బై సమ్ ఆఫ్ డీవియేషన్స్ మనకి 45 తెలుసు. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి అప్రాక్సిమేట్లీ ఎంత వస్తుందంటే 0.71 వస్తుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. ఈ మోడల్లో మనకు ఒక ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది ఇంటర్మీడియట్లో.